సో నిన్న హాయ్ దిస్ ఇస్ రాయల్ సతీష్ బాబు డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఖమ్మం. సో నిన్న యాక్చువల్గా ఒక వీడియో చేశాను, అది బాగా కొంచెం డిస్టర్బెన్స్గా ఉందని చాలామంది మళ్ళీ ఒకసారి చేయండి అని కోరుకోవడం చేత చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్, ఒక్కసారి మనకి మార్క్స్ ఎలా వచ్చినాయని పిల్లగాళ్ళ దగ్గర మనం సేకరిస్తే కనుక ఇన్ఫర్మేషను, ప్రతి ఒక్కరికి కూడా టాపర్స్కి 100 మార్క్స్ తక్కువ అయ్యాయి. అంటే వాళ్ళు రెగ్యులర్గా వచ్చే మార్క్స్ ఫైనల్లో ఎక్స్పెక్టెడ్ చేసిన మార్క్స్ కన్నా కూడా 100 మార్క్స్ తక్కువయ్యాయి. ఎవరికి? వెరీ టాపర్స్కి అయితే 100 మార్క్స్ తక్కువ. అంటే 700 పక్కా వస్తాయి అనుకున్న వాళ్ళకి 600 రావడం అలా జరిగింది. అలానే ఒక 600 650 అలా వస్తాయి అనుకున్న వాళ్ళకి మాత్రం, అంటే 50 యావరేజ్ స్టూడెంట్స్ మాత్రం 100 నుంచి 120 మార్కులు తగ్గినాయి. అంటే దే డ్రాప్ అవుట్ టు 480 470 వెన్ దేర్ ఎక్స్పెక్టేషన్ 600. బట్ ఎవరికైతే ఒక 500 వస్తాయి లేదా ఒక 480 వస్తాయి అనుకున్న వాళ్ళకి మాత్రం 60-70 మార్క్స్ గ్యాపే వచ్చింది. అంటే 420 410 430 అలా ఎక్కువ మంది ఆగటం జరిగింది. సో 400 to 450 గ్యాదరింగ్ ఎక్కువ ఉంది, 350 to 400 ఇంకా అల్టిమేట్ గ్యాదరింగ్ ఉంది. అంటే వీళ్ళందరూ వచ్చి అక్కడే పడిపోయారు అనమాట, ఆ రేంజ్లోనే పడిపోయారు. సో ఒకసారి 600 మార్క్స్ అబోవ్ కనుక మనం పరిశీలిస్తే కనుక నాకు తెలిసి ఖమ్మంలో ముగ్గురికి వచ్చింది. దాంట్లో 2 మన వాళ్ళు 600 అబోవ్, 621 అండ్ ఇంకొక అమ్మాయి 612. అలానే కరీంనగర్లో ఎవరికీ లేవు 600. అలానే వరంగల్లో 600 ఎవరికీ లేవు అని తెలిసింది. చాలా చోట్ల 600 అనేవి అసలు కనబడట్లేదు. ఈవెన్ కార్పొరేట్స్లో కూడా 600 పైన వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి 600 మార్క్స్ ఇస్ ద బెస్ట్ మార్క్ అనుకోవచ్చు. అలానే 500 to 600 కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఖమ్మం మొత్తం మీద తీసుకుంటే కనుక 10-17 మంది ఉన్నారు. సో దాంట్లో దాదాపుగా 9 నుంచి 10 మంది మనోళ్ళే ఉన్నారు, డిఎంఏ వాళ్ళే ఉన్నారు. అదొక పాయింట్. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఎవరైతే అంటే ఈ 600 ఈ తూము వెన్నెల రిషికా శర్మ అని చెప్పాను చూడండి, ఎవరికైతే 600 అబోవ్ వచ్చినాయో అంత ఈజీగా రాలేదు. వాళ్ళు చాలా 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 హార్డ్ వర్క్ చేశారు. ఒక్కరోజు కూడా కాలేజ్ బంద్ చేయకుండా, డే స్కాలర్ కావచ్చు, ఒక అమ్మాయి హాస్టలరు, ఒక్కరోజు కూడా కాలేజ్ బంద్ చేయకుండా ఏ టైం అంటే ఆ టైం వచ్చి దాదాపుగా 100 పైన గ్రాండ్ టెస్టులు రాశారు. ఫిజిక్స్ అయితే ఇంకో 30 ఎడిషనల్ గ్రాండ్ టెస్టులు రాశారు వాళ్ళు. 2 years ద రిగోరస్ హార్డ్ వర్క్ వాళ్ళదే కాదు, మా లెక్చరర్స్ది, నాది. నేను దీక్ష తీసుకొని, దీక్ష అంటేనే తెలుసు కదా, పట్టుదల బట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం ద బెస్ట్ చూపించాలని కోరుకున్నాం. సో వస్తామా రావా అది పక్కన పెట్టండి, బెస్ట్ చూపించాలనేది తాపత్రయం. సో ఎవరైనా సరే ఆ తాపత్రయంతో వర్క్ చేస్తే వీ కెన్ షో ద మిరకిల్స్ అనేది ప్రూవ్ అయింది. అలానే ఇంకోటి రెండోది, ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మనకి సంకల్పం గొప్పదైతే కనుక డెఫినెట్గా ప్రకృతి మనకి మేలు చేకూరుస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నీ సంకల్పం ఎట్టి పరిస్థితులకు డాక్టర్ సీట్ రావాలన్న సంకల్పం నీకుంటే కనుక డెఫినెట్గా నేచర్ అనేది నీకు హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైతే ఫిజిక్స్ బేసిక్స్ తక్కువ ఉన్నాయి, మ్యాథమెటికల్ నాలెడ్జ్ లేదు అనుకున్న వాళ్ళు, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే విల్ డిపెండ్ అపాన్ బయాలజీ అండ్ కెమిస్ట్రీ. సో వాళ్ళకి ఇది ఎంత మంచి అవకాశం చెప్పండి. నిజంగా వాళ్ళు బయాలజీ గట్టిగా చదివినట్లయితే 360కి 330 340 తెచ్చుకున్న, కెమిస్ట్రీ ఒక 70-80 తెచ్చుకున్న, దే ఆర్ క్రాసింగ్ 400 అబోవ్. సో ఆ ఓపెన్ కేటగిరీలో వాళ్ళకి సీట్ వచ్చేస్తుంది. అది అంతేగాని ఫిజిక్స్ రాదేమో, వస్తేమో, కొన్ని చదువుకుందాం అది కాదు. నిజంగా మనం ఏదైతే చదువుకోగలమో అది గట్టిగా చదవాల్సిందే, 80% 100% ప్రయత్నం చేయాల్సిందే. అలానే ఫిజిక్స్ వదిలిపెట్టమని కాదు, కనీసం లెవెల్ 1 టాపిక్స్ చదువుకొని తర్వాత లెవెల్ 1 పర్ఫెక్ట్ అనుకుంటే లెవెల్ 2, అంతేగాని డిస్కరేజ్ కావాల్సిన అవసరం లేదు. అది ఇకపోతే చాలామంది ఎప్పుడైతే ఇక్కడ రాలేదో సీటు, ఇంకో చోటుకు పోదాం, విజయవాడ పోదాం, హైదరాబాద్ పోదాం అని చాలామంది వెళ్ళారు. నాకు తెలిసిన స్టూడెంట్స్ ఎవరైతే విజయవాడ, హైదరాబాద్, ఖమ్మం నుంచి ఎస్పెషల్లీ వెళ్ళారో ఎవరికి కూడా 400 దాటిన సందర్భాలు లేవు. మరి 400 దాటకుండా అక్కడ దాకా పోవాల్సిన అవసరం ఏంటో చెప్పండి అసలు. ఒక్కో సెషన్లో 300 మంది 350 మంది, ఎంత ఫీజు, ప్రతి వారం పేరెంట్ పోవటం, ఇంత రిస్క్ తీసుకొని పోవాల్సిన అవసరం ఉందా అనేది మీరే ఆలోచించాలి. అండ్ రెండోది, నేను ఏదైతే ఇందాక నేమ్స్ చెప్పాను 600 అబోవ్, వాళ్ళు ఫౌండేషన్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, నాన్ ఫౌండేషన్ స్టూడెంట్స్. ప్రతి చిన్న విషయం కూడా ఇక్కడ నేర్చుకున్నదే. మ్యాథమెటికల్లో దే ఆర్ వెరీ గుడ్, బట్ ఎస్పెషల్ ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ప్రతి విషయం కూడా ఇక్కడ నేర్చుకున్నదే. కాబట్టి ఈవెన్ యూ కెన్ షో మిరకిల్స్ వెన్ యూ డూ హార్డ్ వర్క్ ఫర్ 2 years ఆర్ వెన్ యూ డూ హార్డ్ వర్క్ ఫర్ 1 year. రిగరస్ హార్డ్ వర్క్ ఉండాలి.
అందుకని ఏ ఛాన్స్ దొరికితే అప్పుడు కాలేజ్ బంద్ చేద్దాము, తలనొప్పి, జలుబు, ఇవన్నీ చిన్న చిన్నగా అన్నీ ఎక్స్క్యూజ్ చేసుకుంటూ పోతే లాస్ట్కి వచ్చేసరికి ఎట్టి బస్సులో అమ్మాయికి సీట్ రావాలి. వద్దు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేయాలి వర్క్. ఇది ఆల్ ఇండియా కాంపిటీషన్ కదా. సరే, ఒక్కసారి మనం విషయానికి వద్దాము. కొన్ని 140 ఆన్సర్, ఎందుకంటే కొన్ని కీస్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ డిఫరెంట్గా ఇచ్చాయి. 140th ఏంటి అంటే ఇక్కడ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద గోల్గి ఆపరేటర్స్ అని ఉంది చూడండి. దాంట్లో డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ డిఫరెంట్ కీ ఇచ్చాయి. అంటే అసర్షను, రీజన్ కరెక్ట్ అని ఒకళ్ళు, రీజన్ రాంగ్ అని ఒకళ్ళు ఇచ్చారు. సో అది ఏది ఇస్తారు అనేది ఒకటి చూడాలి. అలానే 152 ఆన్సర్, 152 ఇట్ 153 ఓకే. సెల్స్ ఆఫ్ టాపెటియం పొసెస్ ఇది ఉంది చూడండి. అది కూడా 1 and 2 అని ఇచ్చారు ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు, బట్ ఇంకో ఇన్స్టిట్యూట్ ఓన్లీ ఒక్కటి ఆప్షనే ఇచ్చాడు. అలానే కెమిస్ట్రీ ఉంది చూడండి. దట్ వన్ ఈజ్ అన్లైక్ గ్యాలియం దట్ హ్యాస్ ఎ వెరీ హై మెల్టింగ్ పాయింట్, సిఎస్ హ్యాస్ వెరీ లో మెల్టింగ్ పాయింట్ అనేది. యాక్చువల్గా అది బీసీఈఆర్ కరెక్ట్, దెర్ ఇస్ నో ఆప్షన్. ఆ బీసీఈ అనేది ఎక్కడ కూడా ఆప్షన్ లేదు. బి ఒక దాంట్లో ఉంది, సి అండ్ ఈ, సిబిఈ ఒక దాంట్లో ఉంది, సిఈ దాంట్లో ఉంది. సో మేబీ అది యాడ్ మార్క్ రావచ్చు. అలానే ఇంకోటి కెమిస్ట్రీ ఉంది కదా, దట్ ఈస్ కండక్టెన్స్, మినిమం కండక్టెన్స్ ఇన్ సొల్యూషన్, 2 ఉన్నాయి దాంట్లో. ఓకే, అది. అలానే జువాలజీలో మాత్రం 1/2 అని కూడా కొంతమంది ఇచ్చారు, బట్ ద ఆన్సర్ ఈజ్ 1/4 అని ఉంది. ఇవి. అలానే ఫిజిక్స్, ఎస్పెషల్లీ ఫిజిక్స్లో అయితే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ క్వశ్చన్ ఉంది కదా. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ క్వశ్చన్ అయితే డెఫినెట్గా ఫస్ట్ది వి ఈజ్ ప్రపోర్షనల్ టు r⁴a, వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఏ అని ఉంది. మిగతా ఓకే, సర్ఫేస్ టెన్షన్ ఇదన్నీ ఉంది చూడండి, అదొకటే ఆప్షన్ ఉంది. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా ఉంది చూడండి, ఇది మాత్రం ఒకటే ఆప్షన్ ఉంది. బట్ దీనికి సరిపోయే ఆప్షన్ లేదు. ఏ ఈజ్ ఈక్వల్ టు -1/2 ఉంది, బట్ ఇట్ షుడ్ బి +1/2. మరి అది ఎంతవరకు -1/2 కరెక్ట్ అనేది కూడా వీ షుడ్ వెయిట్. మరి అది యాడ్ మార్క్ ఇస్తారా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సరే, ఒకసారి మనం ఇది ఈ క్వశ్చన్స్ మిస్టేక్స్ అనేవి యాడ్ చేస్తాడా లేదా అనేది, లేదా చేంజ్ చేస్తారా లేదా అని వీ షుడ్ వెయిట్ ఫర్ ద కీ. మోస్ట్లీ కీ అనేది మే లాస్ట్ వీక్లో రావచ్చు. ఇకపోతే ఒకసారి కట్ ఆఫ్స్ విషయానికి వస్తే కనుక ఫస్ట్ మన డిఎంఏ గురించి ఐ వాంట్ టు స్పీక్. ఎంతమంది సక్సెస్ అయ్యారు అనేది లెట్ మీ చెక్అవుట్. సో ఇది మన డిఎంఏ ఎక్స్పెక్టెడ్ మార్క్స్. ఒకసారి చూడండి, అంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఈ ఇన్స్టిట్యూట్లో ఎలా మార్క్స్ వచ్చాయి, మనకు ఎలా మార్క్స్ వచ్చాయి అనే విషయం మీద. ద నేమ్స్ అయితే ఇంకో ముగ్గురు యాడప్ అయ్యారు, అవి ఇంకా దీంట్లో యాడ్ చేయలేదు. ఇంకా ఉన్నారు, అట్లీస్ట్ ఇంకో 10 మెంబర్స్ ఉంటారు. సో ఇదే కట్ ఆఫ్ నిజమైతే కనుక డెఫినెట్గా మనం లాస్ట్ ఇయర్కి ఉన్న 108 స్కోర్, 108 నెంబర్ ఆఫ్ మెడికల్ సీట్స్ అనేది ఈ సంవత్సరం డెఫినెట్గా దాటుతాము. ఈ కట్ ఆఫ్స్ నిజమయ్యి, అండ్ దీంట్లో అయితే దాదాపుగా 60% స్టూడెంట్స్ మేమే కరెక్షన్ చేసాము. ఒక 40% వాళ్ళ పేరెంట్స్ కరెక్షన్ చేసి చెప్పడం జరిగింది. సో దీస్ ఆర్ అవర్ స్టూడెంట్స్ లిస్ట్. ఇంకా అట్లీస్ట్ 10 మెంబర్స్ ఉన్నారు. సో ఇంకో 10 మెంబర్స్ యాడ్ అయితే 120లో ఇంకో 10 పోయినా 110 మనకి మిగిలినా సరే విల్ బీ హ్యాపీ. అలానే కట్ ఆఫ్స్ ఐ విల్ షో. So this is the analysis of DMA. We are expecting these marks. ఇవన్నీ కూడా చాలా టౌన్స్ నుంచి, చాలా కాలేజ్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్పాయి. సో ఫర్ ఓసీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 410 to 415. వీఆర్ హ్యావింగ్ ద అదర్ 52 స్టూడెంట్స్ ఉన్నారు. బీసీఏ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 335 to 340. అండ్ దీంట్లో కూడా అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఉన్నారు, అన్ని కేటగిరీ వాళ్ళు ఉన్నారు. ఓపెన్ మార్క్ దాటి 52 అనమాట. అదే ఇదైతే
335 to 340 దాంట్లో వాళ్ళు కాకుండా ఇంకా 8 మెంబర్స్ ఉన్నారు. బీసీబీ 385 to 390 వీఆర్ ఎక్స్పెక్టింగ్, బీసీసీ 350 to 360 అండ్ బీసీడీ 390 to 400 అండ్ బీసీఈ 390 to 395, మైనార్టీ పెద్దగా తేడా ఉండదు 390 to 397, ఎస్సీఏ కేటగరైజేషన్ చేసి చెప్తున్నాము 345 to 350, ఎస్సీబీకి మోస్ట్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి 330 to 337 అండ్ ఎస్సీసీకి 355 to 360 అండ్ ఎస్టీకి 365 to 370. ఇది మన ఎక్స్పెక్టెడ్ ప్రెడిక్టెడ్ కట్ ఆఫ్. సో తర్వాత ఇక లాంగ్ టర్మ్ మనం తీసుకోవాలా వద్దా? సార్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే హార్డ్గా ఇస్తే, హార్డ్గా ఇవ్వనియండి, కాంపిటీషన్ కదా మనకు కావాల్సింది. 600 మార్కులు 500 మార్కులు కాదు, కాంపిటీషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫిజిక్స్ అంత హార్డ్ వచ్చినా సార్ నిజంగా ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్ అనేది అయితే మరి టెర్రిఫిక్గా ఉంది. అసలు కొన్ని క్వశ్చన్స్ అయితే క్యాల్కులేషన్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. ఆ గ్యాసెస్లో ఒక క్వశ్చన్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ మోల్స్ మాస్ కనుక్కోమన్నాడు, అది ఇట్ టేక్స్ మోర్ టైం. మళ్ళీ క్యాల్కులేషన్ దగ్గరగా ఇచ్చాడు, దూరంగా డిజిట్స్ ఉంటే క్యాల్కులేషన్ చేసేయచ్చు, దగ్గరగా డిజిట్స్ ఇచ్చాడు. తర్వాత కెపాసిటర్స్ క్వశ్చన్ ఉంది, D/8 3D/8 అలా ఇచ్చాడు, ఇంకా మిగులుతుంది. ఎయిర్ గ్యాప్ అది ఉంటుందని మెన్షన్ చేయలేదు. మరి 3 తీసుకొని 3 సిరీస్లో తీసుకొని మళ్ళీ చేయాలి. అది మళ్ళీ ఫార్ములా టైప్ కాదు, న్యూమరికల్ వాల్యూ ఇచ్చాడు. అట్లా చేసుకుంటూ పోతే 3 hours సరిపోదండి. మొత్తం సబ్జెక్ట్ వచ్చినా సరే 3 hours సరిపోదు, అంత దారుణంగా ఇచ్చాడు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ అయితే ఇలా ఉండదు, ఎందుకంటే బైపీసీ స్టూడెంట్కి అది అవసరం లేదు. మనకున్న టైం కూడా 45 minutes ఫర్ ఈచ్ సబ్జెక్ట్ కాబట్టి మోస్ట్లీ లాస్ట్ ఇయర్ ఎఫెక్ట్ వల్ల ఇలా ఇచ్చి ఉండొచ్చు. ఒకవేళ నిజంగా నెక్స్ట్ ఇయర్ ఇచ్చినా సరే ఇప్పుడు ఏంటంటే అందరికి మొదలు పెడతారు, లెవెల్ 3 లెవెల్ 4 చేయడమే మొదలు పెడతారు, లెవెల్ 1 లెవెల్ 2 మర్చిపోతారు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ లెవెల్ 1 లెవెల్ 2 ఇస్తే పరిస్థితి ఏంటి కదా? సో కాబట్టి ఇంత టెరిఫిక్గా క్వశ్చన్ పేపర్ ఇచ్చినా సరే ఒక 10 క్వశ్చన్లు వెతుక్కోవచ్చు ఫిజిక్స్లో, 10 40 మార్కులు. ఇంకొంచెం బాగా చదివే వాళ్ళు అయితే 15 క్వశ్చన్లు ఎత్తుకోవచ్చు, 15 60. వెన్ యూ ఆర్ గెటింగ్ 60 డెఫినెట్లీ విల్ బీ ద ర్యాంకర్. మన వాళ్ళకి వచ్చినా కూడా ఏంటి 100 మార్క్స్ పైన కమ్మలు ఎవరు దాట్లా, మన ఇద్దరు 120 మార్క్స్ ఒకళ్ళకి, 112 మార్క్స్ ఒకళ్ళకి. సో కాబట్టి రిలేటివ్ ర్యాంకింగ్ కాబట్టి వర్రీ కావాల్సిన అవసరం లేదు. బట్ లాస్ట్ ఇయర్ ఎలాగైతే నడిచిందో ఇప్పుడు కూడా అదాని ప్రోగ్రామ్ నడవచ్చు. అండ్ నిజంగా మీకు బాగా గోల్ ఉంది, ఎట్టి పరిస్థితుల్లో నేను డాక్టర్ సీట్ కొట్టాలి, MBBS జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక ఈ హర్డిల్స్ అన్నీ మిమ్మల్ని ఆపలేవు. యు గో హెడ్. ఎందుకంటే మనకు ఉన్న లైఫ్ మళ్ళీ వస్తుందో రాదో కూడా ఎవరికీ తెలియదు. సో ఉన్న లైఫ్లో నీ కోరికని నెరవేర్చుకో, బట్ ఎఫర్ట్స్ మాత్రం పెట్టాలి. ఏదో జాయిన్ అయ్యామా, ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యామా, అయినా నాకు రాలేదు అలా కాదు. సార్లు ఎఫర్ట్స్ పెట్టినట్టే ప్రోగ్రాంకి తగ్గట్టు మీరు కూడా ఎఫర్ట్స్ పెట్టాలి, డెడికేటెడ్గా చదవాలి, డిసప్పాయింట్ కాకుండా చదవాలి. ఎన్ని మార్క్స్ వచ్చినా ఫస్ట్ 300 రావచ్చు, 400 రావచ్చు, తర్వాత ఇంకా పెరుగుతాయిన హోప్తో చదవాలి. మరి మిగతా ఇన్స్టిట్యూట్స్కి మన ఇన్స్టిట్యూట్స్కి అదే డిఫరెంట్. మనం చాలా గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేసాము, ఆ ధైర్యం వల్లనే కదా ఇంతమంది వచ్చారు. మరి మిగతా వాటిలో ఏదో 7, 8 గ్రాండ్ టెస్టులు రన్ చేయడం జరిగింది. వాళ్ళు అసలు 400 మార్క్ దాటని ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయంటే మీరు నమ్మండి, ఖమ్మంలోనే కావచ్చు, అదర్ ఇన్స్టిట్యూట్స్లో కావచ్చు. ఓకే, సో డోంట్ డిసప్పాయింట్. అండ్ పేరెంట్స్ కూడా వాళ్ళని అర్థం చేసుకోండి, ఎందుకంటే సబ్జెక్ట్ ఒక్కటే ఇంపార్టెంట్ కదా, ఆ 3 hours వాళ్ళ యొక్క మెంటాలిటీ కూడా ఇంపార్టెంట్. అక్కడ బొంగనే క్వశ్చన్ పేపర్ చూసి అమ్మో నా వల్ల కాదు అని డిస్కరేజ్ అయ్యి పడిపోయే వాళ్ళు ఉన్నారు. మా దగ్గర టాపరే నా వల్ల కాదని మధ్యలో క్విట్ చేద్దాం అనుకుంది, మళ్ళీ ఎందుకులే వచ్చాం కదా చేసే పని లేదు కదా అని చెప్పేసి మళ్ళీ పుంజుకుంది. కాబట్టి ఆ 3 hours టైం కూడా చాలా ఇంపార్టెంట్. మనం బయట ఉండి ఎన్ని మాటలైనా మాట్లాడతాం, కానీ నేను రాశాను కదా ఎగ్జాము, నాకే 1 hour దాటుతుంది ఫిజిక్స్ పేపర్ కంప్లీట్ చేసేసరికి. ఇంకా క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్లు ఉండట్లేదు, క్యాలిక్యులేషన్ చేయాలి, ఆ పేపర్లు సరిపోవట్లేదు. నాకెంత పడుతుందంటే నేను ప్రతి క్వశ్చన్ నేను ఏం ఆలోచించుకుంటే మన పిల్లలు చేస్తారా చేయరా ప్రతిదానికి ఆలోచించుకుంటూ పోతాను. సో నాకే టెరిఫిక్గా అనిపించిందంటే ఒకసారి ఆలోచించండి, పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళు బాటనీ చేయాలి, జువాలజీ చేయాలి, లెందీ బాటనీ అండ్ కెమిస్ట్రీ కూడా కొంచెం ఒక 10 క్వశ్చన్ల దాకా టిపికల్గా ఇచ్చాడు, టఫ్గా ఇచ్చాడు అన్నారు. కాబట్టి డెఫినెట్గా అసలు ఎఫెక్ట్ ఫిజిక్స్ మీదనే పడుతుంది. ఇప్పుడు మా టాపర్స్ కూడా 120 రావడం కారణం అంటే ఒక 4-5 క్వశ్చన్లు చూడలే. సో ఆ 4-5 క్వశ్చన్లు 5 4 20 అంటే 140 వచ్చాయి కదా. అంటే ఎప్పుడైతే బయాలజీ లెందీగా వచ్చిందో ఆ ఎఫెక్ట్ ఆటోమేటిక్గా పడేది పాపం ఫిజిక్స్ మీదనే. పోనీ ఫిజిక్స్ ఫస్ట్ చేయండి అందామా, ఈసారి ఫిజిక్స్ ఫస్ట్ చేస్తే బుక్ అయిపోతారు. సో కాబట్టి ఆ టైం అనేది కావాలి. అందుకనే మన సంకల్పం అనేది గట్టిగా ఉండాలి. డెఫినెట్గా నేచర్ హెల్ప్ చేస్తుంది. సో
ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. దిస్ రాయల్ సతీష్ బాబు, డాక్టర్స్ మెడికల్ అకాడమీ. కమాన్.